తిమోతి 1:18. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని. మనకి ఎవరైనా ఒక ప్రవచనం చెప్పారనుకోండి, మీకు ఏదైనా ఒక వాగ్దానం వచ్చింది అనుకోండి, దాన్ని పట్టుకొని మనం ఏం చేయాలంట? నీ ప్రస్తుత పరిస్థితులతో ఏం చేయాలంట? పోరాడాలంట. దరిద్రము అనే పరిస్థితి ఉందా? దేవుడు సమృద్ధిస్తానన్నాడా? ఈ ప్రవచనాన్ని పట్టుకొని దరిద్రముతో పోరాడాలా. నీకు శరీరంలో వ్యాధి ఉందా? దేవుడు స్వస్థపరుస్తానన్నాడా? ఆ వాగ్దానం పట్టుకొని నీ మరణకరమైన రోగంతో ఏం చేయాలా? పోరాటం చేయాలా. తిమోతి భయపడిపోతున్నాడు, అపోస్తులుడు కదా, జనాలు చంపేద్దామని చూస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, కష్టాలు పెడుతున్నాడు, భయపడిపోతున్నాడు. అప్పుడు పౌలు రాస్తున్నాడు, నీ ముందు ప్రవచనాలు ఉన్నాయి కదా, నీకు ముందు చెప్పినవి, ఈ ప్రవచనాలతో ఏం చేయాలంట? పోరాడాలి. ఎప్పుడైతే పోరాటం చేస్తావో నీ మరణకరమైన రోగం మారిపోతుంది, నీ అప్పులు పోతాయి, నీ దరిద్రం మారిపోతుంది, నీ కష్టాలు మారిపోతాయి, దురాత్మలు నీ మార్గాన్ని విడిచిపోతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు వాక్యము ద్వారా, బైబిల్ చదవటము ద్వారా, ప్రవక్తల ద్వారా ఒక వాగ్దానం పొందుకున్నావో, దాన్ని ధ్యానిస్తున్నావో, దాన్ని ఏం చేస్తావంట? పోరాటం. డాక్టర్లు చెప్తారు, నీ బీపీ నార్మల్ రాదు, నీ షుగర్ నార్మల్ రాదు, నీ క్యాన్సర్ రాదు, చచ్చిపోతావు, ఎయిడ్స్ తగ్గదు, నీ అప్పులు పోవో, నీ పని అయిపోయింది, చచ్చిపో, నీ పరిస్థితి మారదు, నీ బిడ్డ మారడు, నీ కొడుకు మారడు, నీ జీవితం మారదు, నీకు ఉద్యోగాలు రావు, నీ ఇల్లు కొనుక్కోలేవు, అన్నీ ఏయో చెప్తారు. అప్పుడు నువ్వు ప్రవచనం తీయాలి. కృపాక్షేమములు నా ఇంట వచ్చును, ఎల్లప్పుడూ నా ఇంట్లో సమృద్ధి ఉంటుంది, నేను ఆశీర్వదిస్తాడు, నా ఎముకలకు ఆరోగ్యము, నేను 1000 మందికి ఆశీర్వాదంగా ఉంటా, నేను దీర్ఘాయుతో జీవిస్తా. ఇవన్నీ పట్టుకొని ఎప్పుడైతే ధ్యానించి గట్టిగా పలికి యుద్ధం చేస్తావో ప్రార్థనతో, అప్పుడేమవుతుందో తెలుసా? అవన్నీ పరిస్థితులు మారిపోతాయి. మన దేవుడు సైన్యములకు అంటే సైన్యం ఏం చేస్తుంది అంటే, యుద్ధములకు ఎవరంటైనా అధికారి. అంటే ఏం చేసేవాడంట? యుద్ధ నేర్పరి. దావీదు అంటాడు, దేవుడు నా వ్రేళ్లకు ఏం చేయడం నేర్పించాడంట? పోరాటము. ఎలాగా యుద్ధము చేయాలా, ఎలా కత్తి పట్టుకోవాలా, ఎలా బాణాలు విసరాలా, శత్రువుని ఎక్కడ కొట్టాలా, ఏం చేయాలా నేర్పించాడు. ఇదిగో ఈ వడిసె తీసుకొని రాయితో నొసట మీద కొట్టరా, వాడైపోతాడు అంటున్నాడు అనమాట. అలాగే దేవుడు కూడా ఈ ప్రవచనాన్ని పట్టుకొని, వాక్యాన్ని పట్టుకొని ఎలా యుద్ధము చేయాలో ఈ రోజు నుంచి నీకు నేర్పించునుగాక. సో డోంట్ టేక్ prophecy and sleep. Don't take a prophecy and keep quiet. Fight with the prophecy. Don't sleep with the prophecy. Fight with the prophecy. This is what Christians are doing. ఎందుకంటే ఈ భూలోకము సైతానుడు, దురాత్మ యొక్క శక్తులతో నిండి ఉంది. వాడు ప్రతి మంచిదాన్ని ఆపుదామని చూస్తాడు, ప్రతి దేవుని ప్రణాళికను ఆపుదామని చూస్తాడు. వాడు పనే అంత. అందుకని నువ్వు యుద్ధం చేయాలి. వివాహము ఘనమైనది, ఆయన నాకు వివాహాన్ని ఇస్తాడు. డబ్బు, ఉద్యోగం రావట్లేదా? పట్టుకో, నా చేతులు నేను పట్టుకున్న వల్ల ఆశీర్వదిస్తాడు. పిల్లలు పుట్టట్లేదా? పట్టుకో, సంతు లేని దానిని సొంత గలదానిగా చేస్తాడు. గృహము లేదా? పట్టుకో, ఏదైనా సరే పట్టుకో. వాగ్దానం పట్టుకొని మంచి పోరాటము అనండి. మామూలుగా పోరాటం చేయకూడదు. నీలో పిరికితనం కదా ఆత్మను పెట్టలే, ఓడిపోయే ఆత్మను పెట్టలే, అత్యధిక విజయము కలిగిన ఆత్మను పెట్టాడు. హల్లెలూయా. దేన్నైనా జయించగల సామర్థ్యం గల ఆత్మను పెట్టాడు. పోరాటం చేయని తిమోతి అన్ని వచనాలు జ్ఞాపకం చేసుకొని పోరాడి సంఘాన్ని విజయంలోకి తీసుకెళ్ళిపోయాడు. దేవుడు చెప్తున్నాడు, తిమోతి సంఘం విజయంలోకి వెళ్ళిపోయింది, వెరీ గుడ్ అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నాతో కూర్చొని 25 నిమిషాలు మాట్లాడినప్పుడు ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఆయన చెప్తుండగా నేను రాశాను. ఈ మినిస్ట్రీకి స్టార్ట్ అవ్వక ముందు ఉండేటువంటి 12 సంవత్సరాలు అవి ఆల్మోస్ట్ బాధ చూడాలా చదువుకునేవాడిని. ప్రభు నువ్వు వాడుకుంటానన్నావు కదా, నెరవేరుస్తానన్నావు కదా, ఇలా చేస్తానన్నావు కదా, ఏంటి అని 12 సంవత్సరాలు ఏమీ జరగలేదు. కానీ అది పట్టుకొని యుద్ధం చేస్తూనే ఉండేవాడిని. ఈ 12 సంవత్సరాల తర్వాత మినిస్ట్రీ ఆరంభమైంది. ఇక దీన్ని ఆపకుండా ఇది ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. దీనికి ముందు నేనేం చేశాను? 12 ఏళ్ళు ఈ ప్రవచనాన్ని పట్టుకొని పోరాటం చేశాను. ఏమీ లేదు. మొదటి సంవత్సరం 5 సంవత్సరాలు పోరాటం చేసినా ఏమీ లేదు. అందరూ చెప్పండి, నా పోరాటం పనిచేస్తుంది. ఈ రోజు నుంచి మీ అందరి జీవితాల్లో అత్యధిక విజయము కలుగునుగాక. డోంట్ జస్ట్ లూజ్ ద ఫైట్, కీప్ ఫైటింగ్ ద ప్రామిస్, ఇట్ విల్ కమ్ టు పాస్. పౌలు అంటాడు, నేను విశ్వాసముతో మంచి పోరాటం అంటే బాగా యుద్ధం చేశా. నా పరిస్థితి, నన్ను చంపేద్దాం అనుకున్నారు, అప్పుల్లో పెడదాం అనుకున్నారు, రోగాలతో చంపేద్దాం అనుకున్నారు, నన్ను ఒకచోటే జైల్లో పెట్టి ఆపేద్దాం అనుకున్నారు నన్ను. కానీ నేను అన్ని దేశాలు తిరిగి పూర్తిగా నా పని నేను చేసుకొని బాగా ముగించుకున్నా. పౌలుకి ఇవ్వబడినట్టు మాటలు ఉన్నాయి. పౌలు చెప్పాడు, దేవుడు చెప్తున్నాడు, పౌలా అనేక రాజులకు నువ్వు బోధించాలా,
అనేక అన్యజనులకు నువ్వు స్వార్థ ప్రకటించాలా. పౌలును ఒకసారి జైల్లో పెట్టేసి అయిపోయింది నీ పని, పో అన్నారు. ప్రవచనం పట్టుకున్నాడు, యుద్ధం చేశాడు, జైల్లోంచి బయటకు వచ్చేసాడు. పునాదులతో సహా జైలుకి కదిలిపోయిందంట. హల్లెలూయా. ఈ రోజు నుంచి నిన్ను ఏదైతే ఆపిందో, నీ ప్రవచనాల వల్ల నిన్ను ఆపింది పునాదులతో లేచిపోవును కాక. హల్లెలూయా. జైల్లోంచి విడుదల చేసి కోర్టులో కేసు నెగ్గడం కాదు, జైలే లేచిపోయిందంట పునాదులతోటి. నీకుండే ప్రవచనం నీ కథలని కొండ పునాదులతో లేచిపోవును కాక. ఏ వాగ్దానం ఎమర్జెన్సీలో నెరవేరాలా? పిల్లవట్లేదా, పిల్లలు పుట్టట్లేదా, అప్పుల, రోగాల, కష్టాల, ఇబ్బందుల, ఇల్లు సగంలో ఆగిపోయిందా, ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయిందా, పని మధ్యలో ఆగిపోయిందా, శత్రువులు చంపేస్తానన్నారా, ఉద్యోగం పోయేటట్టుందా, ఏం మారట్లేదా, 10 ఏళ్ళ పైన ఉద్యోగం రావట్లేదా, నువ్వు యుద్ధం చేయట్లేదు. అందరూ ఒక ప్రవచనం పట్టుకోండి, ఒకటి ఏది అవసరం దాంతో పట్టుకొని యుద్ధం చేయండి. ఇది నెరవేరాలి ప్రభువా, నా జీవితంలో ఇది నెరవేరాలని పట్టుకొని క్లెయిమ్ చేయండి. క్లైమేట్ హార్ట్ ప్రాబ్లమా, లివర్ ప్రాబ్లమా, లంగ్ ప్రాబ్లమా, కిడ్నీ ప్రాబ్లమా, నర్వస్ ప్రాబ్లమా, ఎయిడ్సా, క్యాన్సరా, ఫైట్. ఈ యొక్క ప్రవచనముతో మంచి పోరాటము పోరాడు. ప్రే విత్ ద ప్రామిస్. ఉత్తుతు ప్రార్థనలు చేయొద్దు. ప్రే విత్ ద ప్రామిస్. క్లెయిమ్ ద ప్రామిస్. నాకు నార్మల్ రిపోర్ట్స్, ఐ క్లెయిమ్ నార్మల్ రిపోర్ట్స్. నా ఐసైట్ క్లియర్ అవ్వాలా, నేను చదువులో పాస్ అవ్వాలా, నాకు 70% రావాలా, నాకు ఉద్యోగం రావాలా, నాకు వీసా రావాలా, నాకు పెళ్ళి అవ్వాలా, పిల్లలు పుట్టాలా, నాకు కారు కావాలా, నాకు ఇల్లు కావాలా, నేను ఈ బలహీనతను జయించాలా, ఈ త్రాగుడు జయించాలా, ఈ సిగరెట్ జయించాలా, ఈ వ్యసనం జయించాలా. పోరాడు, ఒకరోజు నెగ్గుతావు. ఇప్పుడు ఏం మార్పు లేదేమో, ఒకరోజు యూ విల్ విన్ ఇఫ్ యూ ఫైట్ ఎ గుడ్ ఫైట్. గుడ్ ఫైట్, నాట్ ఆర్డినరీ ఫైట్. నేను అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా కావాలా. నేను కూర్చునే బల్ల చుట్టూ నా పిల్లలు ఒలివ్ కొమ్మల వలె సంతోషంగా ఉండాలా. They should be blessed. My husband should be blessed. Yeah, I claim that promise. నాజరేయుడనే సమన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పుడు మీరు ప్రార్థించారు కదా, మీ ఎదుట దూతలు వెళ్ళి ఇనప గడియలను, ఇనప తలుపులను పగలగొట్టి కొన్ని కొండలను పునాదులతో తీసివేస్తాయి. This is what a prophecy will do.